రాష్ట్రంలో మంత్రి పొంగులేటి ఆస్తులకు సంబంధించి అదేవిధంగా కుంభకోణాలకు సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడే స్థాయిలో ఆ వ్యవహారం అయితే నడుస్తున్నది. మరి పొంగులేటి ఇంట్లో ఏం దొరికినాయి? పొంగులేటి కొడుకు కావచ్చు, పొంగులేటి భార్య కావచ్చు, ఈ 10 నెలల్లో ఎన్ని వందల కోట్లు సంపాదించింది అనేది కూడా మనము ఒకసారి పేపర్లలో చూసి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. రాష్ట్రం అంగడి అయిపోయింది. అంగడి గత్తర చేసి పడేసిండు రాష్ట్రాన్ని. తెలంగాణ ఇంకా ఇది పొంగులేటి మొత్తం భాగవతం బరుసుకొచ్చిండు ఇక్కడ తెలంగాణ పేపర్లో. ఇక ఒక్కటని కాదు, మొత్తం బరుసుకొచ్చిండు. అక్షరాల 650 కోట్లు టీడీఎస్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి ఫ్యామిలీ బోగస్ కంపెనీలతో టీడీఎస్లో అవకతవకలు, ఈడీ ఎంట్రీతో బయటపడ్డ సంచలన నిజాలు, మొత్తం పొంగులేటి ఇండ్లలో ఈడీ సోదాలు, హైదరాబాద్ ఖమ్మంతో సహా ఏకకాలంలో 15 చోట్ల 16 బృందాలు రైడ్స్, శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా సోదాలు, పొంగులేటి ఇంట్లోకి డబ్బు లెక్కించే మిషన్లు, 650 కోట్ల అవకతవకలపై ఈడీ ఫోకస్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. సుమారు 650 కోట్ల టీడీఎస్ కుంభకోణంలో పొంగులేటి కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. బోగస్ కంపెనీలతో స్కామ్ కు పాల్పడినట్టు ప్రచారం జరుగుతుంది. పొంగులేటి తనయుడు ఖరీదైన వాచీలు కొనుగోలు చేయడం కూడా ఈడీ సోదాలకు కారణంగా చెబుతున్నారు. అంతేకాక 9 నెలల కాలంలో పొంగులేటి సుమారు 1300 కోట్లు సంపాదించాలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా తనయుడు హర్షారెడ్డి పేరుతో ఉండడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు పొంగులేటి ఇండ్లలో ఆఫీసులో జరిగిన ఐటీ సోదాలు సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈడీ సోదాలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. నిన్న మనం ఒక స్పెషల్ ఫోకస్ పెట్టినాం. బీజేపీలోకి పొంగులేటి, అదేవిధంగా 650 కోట్ల స్కామ్ వెనుక ఏం జరిగింది అనేది మనం నిన్న పెట్టినాం. ఈ వార్తను స్పెషల్గా జరిగి ఆ వార్తలోకి పోదాం. ఇక్కడ ముందుగా ఏదైతే ఇక్కడ రాసుకొచ్చిందో టీడీఎస్, ఇది ఈ టీడీఎస్ అనేది ట్యాక్స్ డిటెక్ట్ ఎట్ సోర్సు, ఇది ట్యాక్స్ డిటెక్ట్ ఎట్ సోర్సు సంబంధించి కుంభకోణం. ఏంటంటే కస్టమ్స్ పన్ను ఎగవేత, అదేవిధంగా మనీ లాండరింగ్ సంబంధించి ఫేక్ కంపెనీలు సృష్టించడం. ఏం చేసిండు పొంగులేటి గారు? మనం పొంగులేటి గారు అంతోడు ఇంతోడు మహాగణుడు అని పొగుడుకున్నాం. పాపం పొంగులేటి చాలా నిజాయితీవంతుడు అని పొగుడుకున్నాం. పొగుడెక్కునేలోపు ఏం చేసిండు? అసలు ఈయన కథ చిన్నగా లేదు, మామూలు కాదు. 3 ఫేక్ కంపెనీలు. ఈ 3 ఫేక్ కంపెనీలల్లో ఇప్పటి వరకు బయటపడ్డాయి 2 ఫేక్ కంపెనీలు. ఇందులో ఒకటి షిరిడి సాయి దేవుళ్ళ పేరు పెట్టి కుంభకోణాలకు పాల్పడతాను. షిరిడి సాయి దాంట్లో అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా రాఘవ అంటే ఏమిటి? రాముడు పేరు పెట్టి కుంభకోణాలకు. ఇట్లా ఈ 2 ఫేక్ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేసిండి. ఈ మనీ లాండరింగ్ ఏ బ్యాంకు ద్వారా? యూరో బ్యాంక్ ద్వారా చేసిండు ఇవి. అయితే ఈ మొత్తం ఈ కుంభకోణం ఎట్లా బయటపడ్డదంటే 8 నెలల క్రితం ఇదే పొంగులేటి కొడుకు చెన్నై విమానాశ్రయంలో దొరికిపోయిండు.
విలువైన ఖరీదు వస్తువులు తీసుకొస్తూ విదేశాల నుండి అక్కడ దొరికిపోయాడు. ఆ దెబ్బతోటి అక్కడ ఎన్ఫోర్స్మెంట్ వచ్చి ఖమ్మంలో రైడ్స్ చేసింది. ఆ దెబ్బతోటి మొత్తం బయటపడ్డది. ఇది కాస్త ఢిల్లీ ఈడీకి కాస్త తెలిసింది. తెలిసే వరకు వాళ్ళు నిన్న అకస్మాత్తుగా విరుచుకపడ్డారు. అకస్మాత్తుగా పొంగులేటి ఇంటి మీద విరుచుకపడ్డాడు. 15 చోట్ల ఏకకాలంలో ఇక్కడ హైదరాబాద్తో పాటు అక్కడ ఖమ్మము, ఇక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పొంగులేటికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి, ఆ ఇంట్లో 15 బృందాలు ఒకసారి విరుచుకపడి ఏ మాత్రం సంధియకుండా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసినంత పని చేసి సోదాలు నిర్వహించడం మొదలుపెట్టిండ్రు. నిన్న 11-12 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 1-2 గంటల వరకు సాగినాయి. ఏకంగా 3 డబ్బులు లెక్కించే మిషన్లు తీసుకొని పొంగులేటి ఇంట్లోకి పోయింది. ఇక లెక్కబెట్టి వాళ్ళే అలసిపోయినట్టున్నారు. గంత కథ అయింది. అయితే దీనికి చూడు 650 కోట్ల అంటే ఎవనికి వచ్చిన సొమ్ము, ఎవని సొమ్ము 10 నెలల్లో మొత్తం 1300 కోట్లు సంపాదించగలిగింది అంటే ఎక్కడిది సొమ్ము? ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించిన మరో గాలి జనార్దన్ రెడ్డి గాలికి పైసలు వచ్చినట్టు సంపాదించి పడేసి. కర్ణాటకలోనేమో గాలి జనార్దన్ రెడ్డి ఆ బొగ్గు గనులు అవి ఇవి అన్నున్నాయి కదా, అవి తోకపోయిండు. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపదనే ఈయన తోవుకుంటున్నట్టున్నది. అన్ని ప్రాజెక్టులు ఈయనకే, అటు కల్వకుర్తి ప్రాజెక్టు కావచ్చు, ఇప్పుడు మూసీ నదికి సంబంధించి పరిశుభ్రతలో కావచ్చు, అన్నిట్లో ఈయన హస్తం ఉన్నది. ఇంకా సంచలనమైన విషయం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చింది కదా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి, వాళ్ళకు కూడా డబ్బులు సమకూర్చి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత అని లెక్క కట్టి ఆ డబ్బులు కూడా ఈయనే సమకూర్చిందట. ఇట్లా ఈయనకెందుకు ముఖ్యమంత్రి గారి సీటు పక్కనే ఇచ్చిండ్లు స్థానం అంటే, రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఆ రెవెన్యూ కాస్త ఇది చేసిండు. మళ్ళా ఐఎన్పిఆర్ శాఖ మంత్రి ఈయనే. ఇట్లా రెవెన్యూ శాఖ మంత్రి అంటే నువ్వు రాష్ట్రానికి ఇచ్చేది పోయి మొత్తం నీ ఇంట్లో వేసుకున్నావు. రాష్ట్ర సొమ్ము అంతా పొంగులేటి ఇంట్లో ఉన్నది. ఇక ఈ రకంగా మొత్తానికి రాఘవ అదేవిధంగా షిరిడి సాయి ఈ 2 ఫేక్ కంపెనీలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 650 కోట్ల స్కాములు, అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. దీంట్లో పన్నుల ఎగవేత, అదేవిధంగా మనీ లాండరింగ్, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి, అంటే కంపెనీలు లేకముందే కంపెనీలు పెట్టినట్టు చేసి ఆ లేని కంపెనీల ద్వారా డబ్బును అటు ఇటు మార్చుకోవడం, ఇది జరిగింది. ఇక ఈయన కొడుకు ఒక్కొక్క వాచ్ ₹1,00,00,000, ఒక్కొక్క వాచ్ ₹1,00,00,000 6 వాచీలు తెప్పించుకున్నాడట విదేశాల నుండి. ఇక మరి ఆ వాచీలల్లో వజ్రాలు పెట్టిండో, బంగారం పెట్టిండో, ప్లాటినం పెట్టిండో, ఏం పెట్టిండో ఆయనకు తెలియాలి. ఒక్కొక్కడు అసలు తిండికి లేక గింజకి లేక బాధపడతా అంటే ఇట్లా అధికారంలోకి వచ్చి ఈ విధంగా వీళ్ళు గిందుకేనా వీళ్ళు మమ్మల్ని గెలిపించండి, కేసీఆర్ దించేయండి అని చెప్పింది. అసలు కేసీఆర్ పొంగులేటిని ఏనాడు దగ్గర రానియకపోయేదట. అసలు ఈయన 2009కి ముందు ఎవరికి తెలియదు. ఈయన 13లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిండు. ఈ 14లో వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీ అయిండు. ఎంపీ అయినాక ఆ తర్వాత కాలంలో ఈయన బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా ఏమాత్రం ప్రాధాన్యత ఇయ్యలే కేసీఆర్. ఈయన ఎంపీ ఇయ్యలేదు, ఎమ్మెల్యే ఇయ్యలేదు. ఎందుకంటే ఈయన పనితనం ఏంది, ఈయన కథ ఏందంతా ముందే పసిగట్టిన కేసీఆర్ జరగబోయేదాన్ని ముందే పసిగడతారు కదా. పసిగట్టి ఈయన దూరమే ఉంచిండు. దూరం ఉంచితే ఈయన అలిగి కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద కోపం పెంచుకున్నాడు. ఈయనకు ఖమ్మం సంబంధించి 10 టికెట్లు ఈయనకే ఇవ్వాలట. ఈయన చెప్పిన వాళ్ళకు నిలబెట్టాలట. ఎందుకంటే ఇటువంటి దోషిన సొమ్ము అంత ఉన్నది కదా, ఈ దోషిన సొమ్ముతోటి అక్కడ ఎమ్మెల్యేను ఈయన బానిసలుగా చేర్చుకొని ఈయన ఇంటి పని మనుషులు అన్నట్టు. ఎమ్మెల్యేలంతా రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి.
ఈ ఒక్కొక్కరి పేరు మీద 100 కోట్లు 50 కోట్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎంత ఖర్చు పెట్టాలో ఈయన లెక్క పెట్టుకున్నాడు. మొత్తానికి ఏం చేసింది కాంగ్రెస్? ఈయన అడిగినట్టు 8 సీట్లు ఇచ్చింది. ఒక తుమ్మల నాగేశ్వరరావును అక్కడ సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, అక్కడ కూడా ఈయన చెప్పిన మనిషికే ఇచ్చింది టికెట్లు, కానీ అక్కడ సిపిఐ గెలిచింది. ఇక ఈ డబ్బుతోటి అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ఈయన ఇలాంటి జల్సాలు వీళ్ళ కొడుకు. ఇక ఈయనేమో రాజకీయాన్ని తారుమారు చేద్దాం, ఎమ్మెల్యేలను కొందాం, అందిన కాడికి దోసుకుందాం. ఇక ఇందుకే రేవంత్ రెడ్డికి ఈయనకు ఇందుకే ఈ మధ్య బాగా సోపతి కుదిరింది. నాకున్న సమాచారం మేరకు ఈయన లొంగిపోతేనేమో సేఫ్, లొంగిపోకపోతే ఈయన కొడుకు జైల్లో పడతాడు, ఈయన జైల్లో పడతాడు, ఈయన భార్య కూడా జైల్లో పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈయన భార్య మీద, ఈయన కొడుకు మీద, ఈయన మీదనే, వీళ్ళ ముగ్గురు మీదనే నిన్న ప్రధానమైన ఆరోపణలు. ఈ ముగ్గురు ఫేక్ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్కి పాల్పడరు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంది 650 కోట్ల కుంభకోణమా? ఇంక ఈ లెక్క తేలలే. ఇంకా చూడు ఇంకెంత సిగ్గుచేటు. ఇంత పెద్ద మునగాడు కదా, కుంభకోణాలకు అమ్మమ్మగుడు లాంటివాడు కదా. ఇక ఇప్పుడు కుంభకోణం అనగానే ఆ కుంభకోణానికి ఆడిస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకపోయి ఒక ఆట ఇవ్వండి సార్ మీరు అనాలి. కుంభకోణాలు ఎట్లా చేయొచ్చో మీరు చెప్పురు సార్ అనాలి. ఖమ్మం వరదలు వచ్చి కాలనీలు కొట్టుకపోతే ఒక్కడు కూడా ఒక రూపాయి ఇవ్వలేదండి, ఒక్కడు కూడా ఒక రూపాయి ఇవ్వలే. సచ్చేటప్పుడు కట్టుకపోతారా మీరు ఈ డబ్బంతా? మీ బొందల మీద వేసుకొని పోతారా ఈ డబ్బంతా? మళ్ళా హరీష్ రావు పరామర్శించడానికో దుప్పట్లో పండ్లు పొలాలు పట్టుకపోయి ఆ వరదలు కొట్టుకపోయిన కుటుంబాలకు పంచుదామని చూస్తే ఇక వీళ్ళ కార్యకర్తలకు ఎక్కించి ఆ వాహనం మీద దాడి చేయించింది. ఈ డబ్బంతా మురిగిపోతా అంటే ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తారా మీరు? ఇదంతా మీ కట్టెల మీద వేసి కాల్చుకుంటారా ఇది? లేదా బంగారం తిని బంగారమే ఎరుగుతాలా మీరేమన్నా? కట్టెలకు బదులు ఈ డబ్బులే పెట్టి 4-5 వరుసలు కాల్తారు చచ్చిపోయినప్పుడు మిమ్మల్ని. ఇంత ఆకలి ఎందుకు డబ్బుల మీద? టిఫిన్కు బదులు డబ్బులే తింటారా? ఫుడ్కు బదులు డబ్బులే తింటారా? లంచ్కు బదులు డబ్బులే తింటారా? నీళ్ళు కూడా తాగరు కావచ్చు, డబ్బులను చూస్తేనే నీళ్ళు తాగినంత పని అవుతుంది కావచ్చు. ఏం మనుషులు ఇది? ఏం కథ ఇది? గింతనా 10 నెలలల్లా? అప్పటికి మొత్తుకున్నాం కాంగ్రెస్కు వద్దు ప్రజలారా, కాంగ్రెస్కు వద్దు ప్రజలారా, వాళ్ళు నమ్మిస్తాన్లు, వాళ్ళు మేక వండిన పులులు, వాళ్ళు మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు, వాళ్ళు మేకతోలు కప్పుకున్న పులులు, వాళ్ళు బకాసురులు, వాళ్ళకి ఎంత తిన్నా అరగది. ఇప్పుడు దొరికింది ఒక్కలే, ఇంకా ఉన్నారు, ఇంకో 2-3 మంత్రులు ఉన్నారు అటిలా, ఇంకో 2-3 మంత్రులు ఉన్నారు. ఇక ఇప్పుడు దొరికింది బీజేపీకి సందు. ఇక ఉంటుంది ఒక్కొక్కని తాట ఎట్లా తీస్తుంది అంటే అట్లా తీస్తుంది. లొంగిపోతారా జైల్లోకి పోతారా మీరే తెలుసుకోండి అంటారు. ఇక అక్కడికి ఉన్నది. మొత్తానికి పొంగులేటి గారు ఇన్ని రోజులు అరవింద స్వామి లెక్క మంచిగా అందంగా కనబడ్డారు. ఒక్కసారి నీ భాగవతం అంతా బయటపడ్డది. చూద్దాం ఇంకెన్ని వెళ్తాయి తవ్వుతా అంటే, ఇంకా డబ్బుల కట్టలు వెళ్తాయా, ఇంకా కుంభకోణాలు వెళ్తాయా, ముందు చూద్దాం.